ఒక 5 నిమిషాలు ఆగుతాం. మా తమ్ముడు వచ్చినాక చూపెడతాడు. ఒక 5 minutes. సిడి సిసి సిసి సిడి అంటే ఓన్లీ ఫ్రంట్ గ్లాసు బ్యాక్ గ్లాసు సిడి వచ్చినాయి సార్. మిగతా గ్లాసులన్నీ సీసీ వచ్చినాయి. 2023 ఫిబ్రవరి మార్చ్ కాబట్టి అట్లా ఇచ్చినట్టున్నాడు. నేను మొన్న 2 days బ్యాక్ కూడా ఒకటి ఉండయి వెన్యూ పెట్టిన, దాన్ని కూడా సేమ్ ఇదే పరిస్థితి. లోపల ఈ అడ్డప్ గ్లాసులకు ఒక కోడ్ ఉంది, ఫ్రంట్ బ్యాక్ గ్లాసులకు ఒక కోడ్ ఉంది. అంటే ఉండే కంపెనీ వాళ్ళు అట్లా ఇస్తారు కావచ్చు. డోర్ ఒరిజినల్ ఉంది సార్. బండికి 6 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. ఇగో సీట్లలో కూడా ఎయిర్ బ్యాగులు ఉంటాయి. పిల్లర్లలో 2 ఎయిర్ బ్యాగులు ఇచ్చిండు. ఇగో ఇంటీరియర్ షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో అట్లనే ఉంది. కస్టమర్ ఏం ఎక్స్ట్రా ఏం పెట్టించుకోలేడు. బానట్లా ఆటు షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి, సీల్ టైర్లు. డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది, డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఉంది, డిక్కీ లెఫ్ట్కు రైట్కి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. స్టెప్ని సీల్ టైర్ అట్లనే ఉంది. డిక్కీ లోపల కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు, రస్టింగ్ లేదు. i20 ఆస్టా ఆప్షనల్. రియర్ ఏసీ ఉంది, వెనకాల ఛార్జింగ్ పాయింట్ కూడా ఇచ్చిండు. సన్ రూఫ్ ఉంది. డోర్లన్నీ ఒరిజినల్. ఇక్కడ చిన్న డెంటింగ్ పెయింటింగ్ కూడా లేదు. $11,000 కిలోమీటర్ తిరిగింది సార్. షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది, రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. బండికి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, క్రూజ్ కంట్రోల్ ఉంది, వాయిస్ కమాండింగ్ ఉంది, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి, రియర్ కెమెరా ఉంది, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది. ఇది కొంచెం డిస్ప్లే కొత్తగా ఇచ్చింది. ఇది ఈ బటన్ సిస్టమ్ ఇంతకుముందు ఇట్లా ఉండకపోవు, ఇప్పుడు లేటెస్ట్ బండ్లు కాబట్టి కొంచెం డిస్ప్లే వేరుంది. ఇది సన్ రూఫ్ కూడా వర్కింగ్లోనే ఉంది. ఇక పుష్ బటన్ స్టార్ట్. ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్, బంపర్లతో సహా. శశి ఓకే ఉంది, అప్రాన్లు ఓకే. బ్యాటరీ కూడా 2023 ఫిబ్రవరి 2వ తారీఖు నాటిది బ్యాటరీ. బానట్ కూడా ఒరిజినల్. రైట్ సైడ్ అప్రాన్లు కూడా ఓకే ఉన్నాయి. లోపల శశి ఓకే. ఏబిఎస్ బ్రేక్ కూడా ఉంది బండికి. ప్రైస్ ఎంత అయిపోయినట్టు? ఇంకా పట్టుకో, ఆన్ చేస్తా పట్టుకో. ఓకేనా? నమస్తే.
నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. ఇటు మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం. నేను మీ విలాసాగరం రమేష్. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ, దరూర్, తెలంగాణ. ఈరోజు 29th డిసెంబర్ 2023 శుక్రవారం ఈరోజు విడేస్తున్నా. ఇంకొక 2 రోజులు అయితే డిసెంబర్ 31 తర్వాత జనవరి 1 వస్తుంది. క్యాలెండర్లో డేట్లు మారుతూనే ఉంటాయి, కానీ చాలామంది జీవితాలలో మార్పులు రావు. దయచేసి 31 రోజు బాగా తాగి న్యూసెన్స్ చేసుకుంటా రోడ్ల మీద వాహనాలు వేసుకొని తిరగకుర్రి. దానివల్ల మీకు ఏమైనా నష్టం జరిగితే మీ ఇంటి దగ్గర మీ కుటుంబ సభ్యులు బాధపడతారు. మీకు అంతగానం సెలబ్రేషన్ 31 చేసుకోవాలనుకుంటే ఫ్యామిలీతోటి ఇంటికాడ ఏదైనా చిన్నగా ఏదైనా సెలబ్రేషన్ చేసుకోరు తప్ప రోడ్ల మీదకి తాగొచ్చి వాహనాలకు అడ్డం పోవుడు, మీరు వాహనాలు వేసుకొని కింద పడుడు, ఇట్లాంటివి మాత్రం చేయకూడదు. దానివల్ల మనమే నష్టపోతాం. మనకు దానివల్ల సమాజానికి ఉపయోగం ఏం లేదు. దయచేసి వాళ్ళు తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం 31 వస్తూనే ఉన్నది, చూస్తూనే ఉన్నాం. చాలామంది చిన్నపిల్లలు కొంచెం వాళ్ళ ఇంట్లో వీవీఐపీ ఫ్యామిలీస్ కానీ అట్లాంటి వాళ్ళు పిల్లలకు కొంచెం ఫ్రీడమ్ ఇవ్వగానే దాన్ని వాళ్ళు మిస్యూజ్ చేసుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు ఎంతమంది చూసినాం. కాలు చేతులు ఇరుగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. 2-3 నెలలు ఇంకా 1 రోజులు కూడా ఉన్నారు ఈ డిసెంబర్ 31 చేయబట్టి. సో దయచేసి ఎవరైనా మీరు అంతగానం దావత్ చేసుకోవాలనుకుంటే ఫ్యామిలీతోటి ఇంట్లో, లేకపోతే మీ కుటుంబ సభ్యుల సమక్షంలో ఏదైనా చిన్నగా దావత్ చేసుకోరు తప్ప తాగి మాత్రం రోడ్ల మీదకి రాకుర్రి. మీరు నష్టపోకుర్రి. మంచిగా నడుపుకుంటే ఇంటికి పోయే ఇంకో వ్యక్తిని కూడా నష్టం చేసుకోండి. ఇది 10 మందికి ఉపయోగపడే విషయం కాబట్టి చెప్పిన. తప్పేమన్నా ఉంటే క్షమించుర్రి. నా వీడియోలు చాలామంది చూస్తారు కాబట్టి ఒక్కరికన్నా ఉపయోగపడతానే ఉద్దేశంలో ఈ మెసేజ్. ఇక బండి విషయానికి వస్తే 2023 ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్, 2023 మార్చ్ రిజిస్ట్రేషన్, 2038 దాకా దీని జీవితకాలం ఉంటుంది. ఉండే కంపెనీ i20 ఆస్టా ఆప్షనల్. ఇది 2023 మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది. 2038 మార్చి వరకు జీవితకాలం ఉంటుంది. బండికి 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. సన్ రూఫ్ ఉంది. కొత్త బండి 12,75,000 ఉంది. కస్టమర్ 11,50,000 చెప్తుండు. బార్గెనింగ్ ఉంది. 11,000 కిలోమీటర్ తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. బానట్ నుంచి డిక్కీ వరకు, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఎలాంటి రిప్లేస్ లేదు. చిన్న డెంటింగ్ పెయింటింగ్ లేదు, చిన్న స్క్రాచ్ కూడా అవ్వలేదు. కేవలం 11,000 కిలోమీటర్ తిరిగింది. ఇంకొక 3 నెలలు అయితే కరెక్ట్ సంవత్సరం బండి. ఇప్పుడు మనం డిసెంబర్లో ఉన్నాం. ఇది మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది. మ్యానుఫ్యాక్చరింగ్ ఫిబ్రవరిలో అయింది. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏమో ఫ్రంట్ గ్లాసు, బ్యాక్ గ్లాసు ప్లస్ 2 సెకండ్ డోర్లకు ఉన్న చిన్న గ్లాసులకు CD సిరీస్ ఉంది. పక్క ఏవైతే విండోస్, పవర్ విండోస్ బటన్స్, మనం పవర్ విండో పైకి ఎక్కుతుందో ఆ గ్లాసులకు మాత్రం CC సిరీస్ ఉంది. అంటే నేను మొన్న ఉండే వెన్యూ కూడా పెట్టిన ఒకటి, అది అమ్ముడుపోయింది. డీజిల్ బండి మనకు వరంగల్ జిల్లా నుంచి అమ్మకానికి వచ్చింది. ఆ బండి కూడా సేమ్ ఇట్లనే సిరీసు. ఒకటేమో ఫ్రంట్ బ్యాక్ ఏమో CD సిరీస్ ఉన్నాయి. మధ్యలో ఏవైతే పైకి ఎక్కే గ్లాసులు ఉంటాయో వాటికి మాత్రం CC సిరీస్ ఉంది. ఉండే కంపెనీ నుంచి అట్లా వస్తాయి కావచ్చు, మనకు ఐడియా లేదు. బండికి 6 ఎయిర్ బ్యాగులు వచ్చినాయి. సన్ రూఫ్ ఉంది. క్రూజ్ కంట్రోల్ ఉంది. వాయిస్ కమాండింగ్ ఉంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది. పుష్ బటన్ స్టార్ట్ ఉంది. బండికి సంబంధించిన కీ కూడా నా దగ్గరనే ఉంది. తెలంగాణ లోకల్ బండి, అదర్ స్టేట్ నుంచి వచ్చి రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు. తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది. 2023 ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్, 2023 మార్చ్ రిజిస్ట్రేషన్, 2038 మార్చ్ వరకు జీవితకాలం ఉంటుంది. కస్టమర్ ధర 11,50,000 చెప్తుండు. బార్గెనింగ్ ఉంది. 2026 దాకా బండికి షోరూమ్ నుంచి వచ్చిన ఇన్సూరెన్స్ ఉంది. 2022 మార్చి నుంచి 23 మార్చి నుంచి 2024 మార్చి వరకు నిల్లిప్ ఇన్సూరెన్స్ ఉంటుంది. 2024 నుంచి 25 వరకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. 2025 నుంచి 26 వరకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది. దాన్ని మనం మళ్ళీ నీళ్ళిప్ ఇన్సూరెన్స్ కూడా వేసుకోవచ్చు. మనది కాదు సార్, మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది. కస్టమర్ ధర 11,50,000 చెప్తుండు. బార్గెనింగ్ ఉంది. తెలంగాణ లోకల్ బండి, అదర్ స్టేట్ నుంచి వచ్చి రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు. బండికి లోన్ ఉంది. లోన్ తోటి మనకు సంబంధం లేదు. ఇంకా 2 నెలల దాకా ఈఎంఐ పీరియడ్, ఈఎంఐ సిస్టమే ఉంటుంది. ఎవరు వెహికల్ కొనుక్కున్నా 2 మంత్స్ తర్వాతనే లోన్ క్లోజ్ అవుతుంది. అప్పటిదాకా క్లోజ్ కాదు. మీకు ఓపిక ఉంటేనే బండి కొనుక్కోరి. మళ్ళీ మీరు అడ్వాన్స్ ఇచ్చి ఆయన లోన్ కట్టలేడని మీరు మా పానం తినద్దు. అందుకే క్లియర్గా చెప్తున్నా. బ్యాంకు ప్రాసెస్ ప్రకారమే బండి లోన్ క్లోజింగ్ ఉంటుంది సార్. అతడు మనకు చెప్పింది మీకు చెప్తున్నా. మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది వైట్ కలర్ పెట్రోల్ బండి. ఇలా LPG కానీ CNG కానీ ఏం లేదు. సన్ రూఫ్, 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి. వాయిస్ కమాండింగ్ ఉంది. ABS బ్రేక్ వస్తుంది. షోరూమ్ నుంచి వచ్చిన అలాయ్ వీల్స్ ఉన్నాయి. స్టెప్నీతో సహా 5 షోరూమ్ నుంచి వచ్చిన సిల్ టైర్లు ఉన్నాయి. స్టెప్నీ ఇప్పటివరకు ఓపెన్ కాలేదు. కస్టమర్ ధర 11,50,000 చెప్తుండు. 11,000 కిలోమీటర్ తిరిగింది. ప్యూర్ పెట్రోల్ బండి, i20 ఆస్టా ఆప్షనల్, 6 ఎయిర్ బ్యాగ్, సన్ రూఫ్ కూడా బండితోటే వస్తుంది.
దాని బండికి సంబంధించిన ఒకటే చాబీ నా దగ్గర ఉంది, ఇంకోటి ఓనర్ దగ్గర ఉంటే ఇస్తాడు, దానికి మనకేం సంబంధం లేదు. కస్టమర్ ధర 11,50,000 చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. వీడియో మొత్తం చూడండి, వీడియోలో బండి వస్తే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్ బోర్డు మీద ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేయరి, ఓనర్ లైన్లకు తీసుకొని మాట్లాడిస్తా. డీలోకి అయితే మాకు 20,000 కమిషన్ ఇవ్వాలి. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, జగిత్యాల, హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్లు, కరీంనగర్ నుంచి 50 కిలోమీటర్లు ఉంటుంది. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్.